హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చేతూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి నేను, మా హస్బెండ్, మా చిన్నోడు షాపింగ్ అయితే వెళ్తున్నామండి. అదే ఈరోజు వ్లాగ్. అది డైమండ్స్, గోల్డ్ ఏదో కొందామని అయితే వెళ్తున్నాము. మరి కొంటామో కొనమో చూద్దాము. మీరు కూడా చూద్దురండి. సో నెక్స్ట్ వ్లాగ్లోకి వస్తే మేము ఎక్కడ షాపింగ్ వెళ్తున్నామంటే నవోటల్ అండి. ఇదిగోండి, ఇదే కనిపిస్తుంది, అదే నవోటల్ అనమాట. బీచ్ పక్కనే ఉంటుంది. సో ఇప్పుడైతే నవోటల్కి ఎంట్రీ అయితే ఇచ్చాము. సో ఇది నవోటల్ ఎంట్రన్స్ నుంచి చివరికి పార్కింగ్ చేసుకునే అంతవరకు చూడండి ఎంత ఉందో వ్యూ అయితే. నేనైతే ఫాస్ట్ మోడ్లో పెట్టాను. సో మీకు చూసే ఉంటారు, అబ్జర్వ్ చేసి ఉంటారు. నాకైతే సముద్రం చాలా ఇష్టం అండి. అసలు సముద్ర ఒడ్డున కూర్చొని అలా అలల వైపు, సముద్రం వైపు చూస్తుంటే ఇంకా ప్రపంచాన్ని మర్చిపోతాను నేను. అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. సో మీరు చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. సో మేము కార్ దిగి కాసేపు అలాగ వ్యూ చూసుకొని లోపలికైతే వెళ్తున్నామండి. సో నవోటల్ లోపలికి వెళ్ళడానికి కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది అనమాట. రండి ఇప్పుడైతే మనము లోపలికైతే వెళ్దాము. లోపలికి వెళ్ళడానికి పర్ హెడ్కి 200 చొప్పున టికెట్స్ అయితే ఉంటుందండి. ఇదిగోండి, ఇవి టికెట్స్ ఇలా ఉంటాయి. సో ఇంకేమో స్టార్టింగ్లోనే మనకి క్లోత్స్ అయితే పెట్టారు. ఒక సైడ్ శారీస్, ఒక సైడ్ డ్రెస్ మెటీరియల్స్. ఒక లుక్ అయితే వేసుకోండి. క్లోత్స్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ క్వాలిటీ మంచిగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ప్రైజెస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. కాస్ట్లీగానే ఉంటాయి. ఇది వచ్చి 3 పీస్ సెట్ అనమాట. టాపు, చున్నీ, ప్యాంటు ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2500 ఏమో చెప్పారు ఆయన. సో నెక్స్ట్ జ్యువెలరీ దగ్గరికి అయితే వచ్చాం మనము. ఇవే అండి నేను కొనాలి అనుకుని వచ్చినవి అయితే. ఇదేమో ఇన్స్టాలో చూసాను వీళ్ళది పేజ్. సో చూడండి, ఇది నాకు నచ్చి తీసుకోవాలని వచ్చాను, కానీ ఇవి పెట్టుకొని చూస్తే నాకు కొంచెం అంటే ముందుకి ఫ్రంట్కి ఇలా పడిపోతున్నాయి అనమాట. సో ఆ రీజన్ వల్ల, ప్లస్ కాస్ట్ కూడా టూ మచ్ ఉంది. డైమండ్స్ ఏదో 2-3 lakhs వరకు ఉంటుందేమో అనుకున్నాను నేను. వాళ్ళు ఎంత చెప్పారో కొంచెం గెస్ చేయండి మీరు. 5.5 అనమాట ఆ ఇయర్ రింగ్స్. అంటే 5,50,000 చెప్పారు. ఇంత పెట్టడం వేస్ట్ అనిపించింది. ప్లస్ అవి ఇలా ఫ్రంట్కి పడిపోతున్నాయి. అదొక రీజన్ అనమాట. ఇందులోనే కొంచెం మీడియం అండ్ చిన్నవి కూడా ఉన్నాయి. అంటే ఒకటే ఉందన్నమాట. అది మీడియంది కూడా సేమ్ ప్రైజే ఉంది. ఒక 20,000 మాత్రమే తక్కువ. బట్ స్మాల్ సైజ్ వచ్చి అదంతా నచ్చలేదు నాకు. మోడల్ నచ్చలేదన్నమాట. ఇది ఎలా అంటే ఈ ఇయర్ రింగ్స్ ఎందుకు నచ్చింది, ఎందుకు అంత ప్రైస్ అయిన ఇయర్ రింగ్స్ పెట్టాలి అనుకున్నానంటే, ఇవి 4-in-1 యూజ్ అనమాట. ఎలాగంటే ఈ 3 పీసెస్ 3 పార్ట్స్గా అయితే రిమూవ్ చేసేసి మనం పైన ఉన్న స్టడ్కి ఏమంటారు, పైన ఉన్న దానికి కింద ఉన్న స్టడ్ని పెట్టుకోవచ్చు. మిడిల్ దీంతో రిమూవ్ చేసేయచ్చు అనమాట. అలాగా సింపుల్గా పైన ఒకటే పెట్టుకోవచ్చు, లేదా చిన్న స్టడ్ లాగా పెట్టుకోవచ్చు, లేదా లాంగ్గా పెట్టుకోవచ్చు అనమాట. అలాగా బ్యాక్ సైడ్ చిన్న స్ప్రింగ్ లాగా ఉంది, దానికి రిమూవ్ చేయొచ్చు, మళ్ళీ తగిలించచ్చు అనమాట. సో అందుకని నాకు అది నచ్చి తీసుకుందామని అంత దూరం వెళ్ళాను. కానీ బట్ దానికి బ్యాక్ సైడ్ హుక్ లేదు. హుక్ అంటే కొక్కిలాగా ఉంటుంది, అది వస్తే ఇలా పట్టి ఉంచుకుంటుంది అనమాట. ఆ టైప్ లేదు దానికి. అంత కాస్ట్ పెట్టేటప్పుడు అది ఉంటేనే బాగుంటుంది కదా. ఇవాళ రేపు 1 lakh, 2 lakh, 3 lakhs వాటికే వస్తున్నాయి, బట్ దానికి లేదు. సో అందుకనే ఈసారికి వద్దు, తీసుకోవద్దులే, నెక్స్ట్ టైం ట్రై చేద్దాము వేరే షాప్లో, పీజీఎం లాంటి వాటికి వెళ్ళి ట్రై చేద్దాంలే అనేసి అవి అయితే తీసుకోలేదు. ఇదిగోండి, ఇలా అయితే రిమూవబుల్ అనమాట. ఇవి ఓన్లీ స్టడ్ పెట్టుకోవచ్చు, కిందన్న బుట్ట యాడ్ చేసుకోవచ్చు, లేదా మిడిల్ యాడ్ చేసుకోవచ్చు, మొత్తం ఒకేసారి పెట్టుకోవచ్చు అనమాట. అలా ఈ చిన్నదానికి కూడా ఆప్షన్ అయితే ఉంది, బట్ మరీ సింపుల్గా ఉంది, మన ఫేస్కి కనిపించలేని. ఆ ఇయర్ రింగ్స్ కూడా తీసుకోలేదండి. నెక్స్ట్ ఒకసారి నెక్లెసెస్, హారాలు చూద్దామని అయితే చూశాను. ఇదేమో విక్టోరియన్ జ్యువెలరీ అండి ఇది. సో ఇది చూసాను, ఇందులో ఏమైనా నచ్చుతుందేమో అనేసి. బట్ ఇందులో కూడా ఒకటే ఒక పీస్ ఉందన్నమాట. ఇంకా మా హస్బెండ్ మరీ హెవీగా ఉంది నీకు అంటే అది పక్కన పెట్టేశాను. ఇందులోనే ఇంకొకటి సింపుల్గా ఒకటి ఉంది. సో అది చూసాము. ఇదిగోండి, ఇది మరి ఇంత హెవీ జ్యువెలరీ నీకు అంత సూట్ అవ్వదు అంటే నెక్స్ట్ ఇది చూసాను. ఇందులో కొంచెం సింపుల్గా ఉంది.
ఇది పర్లేదు బాగానే ఉంది. బట్ నేను ఈ వర్క్ శారీ కాకుండా పట్టు శారీ కట్టుకొని వెళ్ళింటే కొంచెం లుక్ అది తెలిసేది అనమాట. సో పట్టు శారీ కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం అనేసి నేను ఈ శారీ తీసి కట్టుకెళ్ళాను. తర్వాత ఇవన్నీ కంటెలు అండి. ఈ కంటెలేమో ఏదైనా నచ్చితే ఒకటి తీసుకుందాం, వెళ్ళినందుకు ఏదో ఒకటి అనుకున్నాము. ఆ కంటెలు కూడా నాకు ఎందుకు సూట్ అవ్వలేదు, నాకు అంత నచ్చలేదన్నమాట. సో ఇది వచ్చేసి యాంటిక్లో ఒక నెక్లెస్ అండి. ఇవన్నీ యాంటిక్ నెక్లెసెస్. వీళ్ళ దగ్గర కొంచెం వేస్టేజ్ తక్కువ ఉందని వెళ్ళానండి చూద్దామనేసి. ఇంకా సూట్ అవ్వలేదు. దీని పక్కనే కృష్ణ వాళ్ళది కూడా ఎగ్జిబిషన్ పెట్టారు. సో దాంట్లో ఒకసారి చూద్దామని వెళ్ళాను. అందులో ఓన్లీ డైమండ్ సెట్సే ఉన్నాయండి, వేరే నార్మల్ గోల్డ్ అయితే లేదు, ప్లెయిన్ గోల్డ్. అక్కడ కూడా ఒక సెట్ నాకు పెట్టి చూసింది అమ్మాయి. లేదండి మేము ఓన్లీ ఇయర్ రింగ్స్ కోసం వచ్చామని చెప్పాము. ఇయర్ రింగ్స్ ఏమో అక్కడ నాకు నచ్చలేదండి. సో మీ షాప్కే వస్తాము, వీళ్ళ షాప్ వచ్చేసి గాజువాకలో ఉందని చెప్పింది. తర్వాత ఏమో స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. వీళ్ళ దగ్గర స్కీమ్స్ చాలా బాగున్నాయి. సో మాకు కొంచెం నచ్చింది, స్కీమ్స్ కడదామని అయితే ఆలోచించి అన్ని డీటెయిల్స్ తీసుకొని వచ్చేసాము. తర్వాత పక్కనే ఇవేమో గ్లాస్ బీడ్స్, రూబీస్, ఎమరాల్డ్స్ ఇవన్నీ అండి. వీటి ప్రైస్ టూ మచ్ ఉందన్నమాట. ఒరిజినల్ ఉంటాయి. ఒరిజినల్లో ఉండడం వల్ల మనకి ప్రైస్ ఎక్కువే ఉంటుంది. ఒక్కొక్కటి వచ్చేసి కొన్ని 6,000, 5,000 అలా ఉన్నాయి. స్టార్టింగ్ 4,000 నుంచి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పక్కనే బట్టల షాప్ ఉందండి. ఇవేమో పట్టు అంటుంది తను. చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయో. ఉప్పాడ పట్టు, కుప్పడం అలా ఉంటాయి కదా. ఇదొకసారి చెప్పు. ఇదేం సారీ, ఇది ఫ్యాన్సీయా? అదే అండి ఉప్పాడ పట్టు కుప్పాడం శారీస్ అంట. ఇవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 6,000, 5,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇదైతే వెంకటేశ్వర జ్యువెలరీస్ ఎగ్జిబిషన్. ఇటు సైడ్ ఏమో క్లాత్స్ షాప్స్ ఉన్నాయి. ఇవేమో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. ఇవి ఎంత ఉన్నాయి తెలుసా అండి కాస్ట్? ఒక్కొక్కటి 2,000-3,000 అనమాట. చిన్న చిన్న పీసెస్ 2,000 నుంచి స్టార్టింగ్ అనమాట. 2,000 నుంచి 20,000-30,000 వరకు ఉన్నాయి ప్రైజెస్ అయితే జ్యువెలరీ పట్టి. సో నెక్స్ట్ ఇవంతా చూడండి, ఒక్క లుక్ అయితే ఇచ్చేస్తున్నాను మొత్తం ఎలా ఉంటుంది ఎగ్జిబిషన్. సో ఏం తీసుకోకుండా బయట వచ్చేసామని మా ఆయన ఏదో ఒక డైలాగ్ వేస్తున్నాడు, వినండి. అప్పుడప్పుడు ఇలాంటి జోకులు అయితే వేస్తుంటాడండి మా ఆయన సైలెంట్గా. నువ్వేం టెన్షన్ పడక, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ టెండర్ పెడతానులే అని చెప్పి స్టార్ట్ అయితే అయిపోయామండి. ఆ ఇయర్ రింగ్సా తీసుకోమన్నావా? ఎంతమ్మా కాస్ట్? అయ్యే చిన్నవి, అవి కాదు, అవి నచ్చలే నాకు, పెద్దవి నచ్చినాయి. పెద్దవి 5.5 లక్షలు. అవి తీసుకోమంటే తీసుకోండి, 5.5 లక్షలు. ఏం తింటున్నావు? రేటు పట్ట 5 కట్టుకు నిండిపోతుందా? యాక్చువల్గా నాకు ఒక అలవాటు ఉందండి. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో కొద్దిగా ఏదైనా సరే గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకునే అలవాటు ఉందన్నమాట. సెంటిమెంట్ అలా తీసుకుంటే మంచిది. ఇలా పడిపోతాను ఇలా, నేను కూడా అందుకే వద్దులేను. దానికి హుక్కులు వస్తాయి బ్యాక్ సైడ్ ఇలాగా, ఆ హుక్స్ పెట్టి చేయించుకుంటా తీసుకున్నప్పుడు. ఎప్పుడు తీసుకున్నాను ఇంకా ఏం తీసుకున్నది ఎగ్జిబిషన్లో తీసుకోండి. పెద్ద కొడుకు ఇవి ఎంత అయినాయి? ఒకటి 400 అయ్యా? ఏంటివి ఇవి? బొరుగుల్లాగా ఉన్నాయి. వేస్ట్. 400 పెట్టి అవి కొన్నారంట. ఆ చున్నీ 1000 రూపాయలు అంట. మ్యాచ్ అవుతుంది అవదా అని తీసుకోవాలి.
ఆమెది కూడా గాజువాకి అంట. తిరుగురా చూపించవి ఏంటివి ఇలా ఈ కురుకురెల్లాగా ఉన్నాయి కదా నాన్న. ఇవి 100 రూపాయలా? ఇదేంటి ఇదే? హెచ్పి గ్యాస్ ఆయిల్ కదా. డీజిల్ పెట్రోల్ కొనేదానికి వచ్చిన 400 పెట్టి 400 పెట్టి 400 పెట్టి కొనేదానికి వచ్చామా? మరి నచ్చలేదు, వాడు ఇవ్వలేదు. వాడు ఇంకో 10,000 తగ్గించింటే ఆ నక్లీస్ తీసుకుందామా. యాక్చువల్గా విక్టోరియన్లో ఒక చిన్న నక్లీస్ అయితే తీసుకుందాం, ఏం తీసుకోకుండా ఎలా వెళ్ళేది అనుకున్నామండి, ఇంత దూరం వచ్చాం కదా అని. బట్ వేస్టేజ్, మేకింగ్ ఛార్జ్, స్టోన్స్ మీద టూ మచ్ ప్రైస్ వేస్తాడనమాట. దగ్గర 1.5 lakh ఎక్స్ట్రా వేస్తాడు. మేము తగ్గించమంటే లాస్ట్కి 90,000కి వచ్చాడు. నేను 55,000-60,000కి అడిగి వద్దులేను వచ్చేసాను. అంత నచ్చలేదులేండి మోడల్ కూడా. మేము చూడండి ఎగ్జిబిషన్లోకి వెళ్ళి 400 పెట్టి చిప్స్ తీసుకొచ్చుకున్నాం అనమాట. కురుకిరే టైప్ చిప్స్ తెచ్చుకుని తింటున్నాము. ఎగ్జిబిషన్కి ఇంత దూరం వెళ్ళి చిప్స్ తెచ్చుకున్నాం ఏంటి అని కార్లో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నామండి. మా చిన్నోడు ఏదో కార్ల గురించి చెప్తున్నాడు, ఒకసారి వినండి. చెప్పా ఇదేం కారు? ఫార్చునర్ పిచ్చి అవసరం లేదులేరా. నాకు నా కార్ చాలు, ఈ కార్ చాలు, ఈ కార్ చాలు. ఏదైనా కార్ డ్రైవింగ్ ఒకటే. డ్రైవింగ్ వన్స్ నేర్చుకున్నామంటే అది చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా లారీ అయినా బస్ అయినా ఒకటే. లారీ అయినా బస్ అయినా ఒకటే. మీరేమంటారండి డ్రైవింగ్ గురించి డిస్కషన్ అనమాట, కార్లు డ్రైవింగ్ గురించి. ఎక్కడైనా బయట వచ్చామంటే రోడ్డు మీద కనపడే కార్ల గురించి డిస్కషన్ పెడతారనమాట మా పిల్లలు. డాడీ ఈ కార్ బాగుంది, డాడీ ఆ కార్ బాగుంది అని. మీరు చదువుకొని కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్నాను అని చెప్తాను నేను. మా వల్ల కాదులేరా అని చెప్తాను. అదే నా ఫార్చునర్, ఆ ఫార్చునర్ కావాలంటండి మా చిన్నోడికే. వాళ్ళు ఆడేమో ప్రామిసులు చేస్తున్నాను కానీ అంత సీన్ లేదు. నెక్స్ట్ ఏమో జాయలకస్కి వచ్చామండి. ఇక్కడన్నా ఒక చిన్న అదేదో ఒకటి నచ్చుతుందేమో అని, ఎందుకంటే అమ్మవారికి పెట్టడం కోసం. శ్రావణ మాసం కదా, సెంటిమెంట్ నాకు. పైగా ఇక్కడ ఒక చిన్న స్కీమ్ కూడా కట్టాము. సో ఇక్కడ ఏదో ఒకటి అయితే తీసుకొని ఖచ్చితంగా వెళ్ళాలని అయితే వచ్చాము. సో వీళ్ళేమో కొత్తగా ఏవో మోడల్స్ వచ్చాయి మేడం చూడండి అని చూపిస్తున్నారు. నాకైతే ఇంత హెవీ అంత నచ్చవు. బట్ ఇప్పుడు మోడల్ ఫ్యాషన్ ఇదే కాబట్టి చూద్దాం అనుకున్నాను. ఇదేంటంటే మొత్తం సెట్ అనమాట. ఇయర్ రింగ్స్, నెక్లెస్, హార్ 3 కలిపి సెట్. మనకి ఫొటోస్లో వీడియోస్లో సరిగా లుక్ లేదు, డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. నేను తీసుకోవాలా అని అడిగితే మా ఆయన్ని అంత మనీ అయితే ఇప్పుడు లేదు ప్రజెంట్, ఓన్లీ హారం అయితే తీసుకో, నెక్లెస్ బాగలేదు కూడా నీకు అని చెప్పాడు. అయినా సరే నాకు అంత నచ్చలేదు అనమాట. మళ్ళీ ఇది చూశాను, ఇది నచ్చింది. బట్ లాస్ట్ ఇయర్ ఈ టైప్లోనే నేను తీసుకున్నాను అనమాట, లక్ష్మీదేవిల హారము నెక్లెస్. అందుకని సేమ్ మళ్ళీ మోడల్ ఎందుకులే అని వద్దని చెప్పాను. ఇదైతే కరెక్ట్గా నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ నెక్లెస్. నేను పెట్టుకుంటే ఇలాంటి సింపుల్ డిజైన్సే నాకు బాగా సెట్ అవుతాయి కూడా అనమాట. డ్రెస్సెస్ మీదకి, లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటాం కదా, సారీస్ మీదకి, హాఫ్ సారీస్ మీదకి, దేని మీదకైనా సరే అది బాగా సెట్ అవుతుంది. సింపుల్ ఫంక్షన్స్కి అలా వేసుకోవచ్చు అనమాట. అందుకని నేను అది ప్రిఫర్ చేశాను. కరెక్ట్గా మా స్కీమ్కి కూడా అది కరెక్ట్గా సెట్ అయింది. సో అది ఇంకా 2 గ్రాముల కాసు ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి శ్రావణ మాసం ఆఫర్ కింద 10 grams సిల్వర్ బిస్కెట్ ఇచ్చారండి మాకు. డైమండ్లో వేస్ట్
ఈ రెండు జీరో. మీరు ఏదో ఒకసారి అంటే డైమండ్ వేస్టేజ్ జీరో, డైమండ్ వేస్టేజ్ జీరో. మన దగ్గర కూడా అదే 1 క్యారెట్ 80,000. ఇంకోటి వచ్చే కూడా ఇది థర్డ్ క్వాలిటీ అనుకో. థర్డ్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ వచ్చే కూడా 1,20,000 1,20,000. ఓకే. ఫస్ట్కి వచ్చే కూడా 1,30,000 ఉంటుంది. ఏదైనా మేము తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. ఇది నువ్వు ఒకసారి నేను డైమండ్ యాక్చువల్లీ ఇది ఉంది కదా, ఎక్కడైనా సరే ఈ డైమండ్ మీద మీకు వేస్టేజ్ ఎక్కడ కూడా ఉండదు. ఓకే. ఫస్ట్ ఏదైనా ఉంటే ఈ గోల్డ్ మీద అంటే ఆర్నమెంట్ రెడీ అయ్యేటప్పుడు డైమండ్ మీద డైమండ్ వర్క్ కదని స్పెషల్గా దానికి మనమైతే వేస్టేజ్ ఏమి వేయము. ఆ రెండింటికి కలిపే మనకి వేస్టేజ్ ఉంటుంది అనమాట. అవును. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ రెండింటికైనా కూడా టోటల్ మీరు జీరో ఇస్తారా? అది ఒకసారి నేను కనుక్కోండి. నెక్స్ట్ వాళ్ళు స్కీమ్ కట్టండి అనేసి వెంటబడుతుంటే మా ఆయన రిటర్న్లో వాళ్ళకే రివర్స్గా కడతాము, మాకేంటి బెనిఫిట్స్ అనేసి ఆయన డౌట్స్ అన్నీ క్లియర్ చేశాడనమాట. క్లారిఫికేషన్స్ తీసుకున్నారు. సో యా ఫైనల్గా అయితే నేను గోల్డ్ తీసేసుకున్నాను. గోల్డ్, సిల్వర్ అమ్మవారికి పూజకి, అంటే అదే అండి రూపు అంటాం కదా, వ్రతానికి రూపు, మొత్తానికి 3 తీసేసుకున్నాను. ఈరోజు అంతా తిరిగి ఫైనల్గా ఇదైతే తీసుకున్నాను. మీకు ప్రైస్ డీటెయిల్స్ అది ఇంకా చెప్పలేదు కదండి. ఇది వచ్చేసి 25 గ్రామ్స్ అనమాట. 2.5 lakh అలా పడింది. సో మనకి వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్ ఇవేమీ లేవు, ఓన్లీ GST మాత్రమే. కాబట్టి కొంచెం మేము కట్టిన స్కీమ్కి ఇంకా కొంచెం కొద్దిగా మాకే వచ్చిందనమాట మనీ. యాక్చువల్గా నేను డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అని వచ్చాను, బట్ ఇవి తీసుకొని వెళ్తున్నానండి. ఎప్పుడు కూడా మనము ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది, కానీ అది కూడా మన మంచికి అనుకోవాలి. ఎప్పుడు మనకి మంచి మనస్తత్వం, మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటే ఖచ్చితంగా అది ఏది జరిగినా మన మంచికే అవుతుందండి. ఫైనల్గా అయితే అక్కడైతే ఫీల్ అయ్యాను, ఏంటి తీసుకోలేకపోతున్నానే, ఏంటి ఇది అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి నాకు కరెక్ట్గా సూట్ అయినా, కరెక్ట్ మన అమౌంట్కి తగ్గట్టు అయితే దేవుడి జ్యువెలరీ అయితే చూపించాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇదే అండి ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది అయితే వాచ్ చేస్తున్నారు. మీలో ఎవరు సబ్స్క్రైబ్ చేశారు చేయలేదు అనేది అయితే నాకు వైట్ స్టూడియోలో కనిపిస్తూ ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.